ప్రొడక్ట్ వ్యాలెట్కి వెళ్తాయి, 80% క్యాష్ వ్యాలెట్కి వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి రిఫరల్ ఇన్కమ్ 5%. రిఫరల్ ఇన్కమ్ అంటే నేను ఎవరినైతే డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా నాకు రిఫరల్స్ కింద వర్తిస్తారు. నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఒక 1000 రూపాయలతో ఇంట్రడ్యూస్ చేశాను అంటే నాకు రిఫరల్ ఇన్కమ్ 5% 50 రూపాయలు వస్తుంది. 10,000తో ఇంట్రడ్యూస్ చేస్తే 500 వస్తుంది. 1,00,000 రూపాయలతో ఇంట్రడ్యూస్ చేస్తే 5,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కంపెనీకి నా ద్వారాగా ఎవరితో అన్న 1,00,000 రూపాయలతోటి ఎలక్ట్రిక్ స్కూటీ కొనిపించాను అనుకోండి, ఇక్కడ మనకి 5,000 రూపాయలు రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మినిమం 2 రిఫరల్స్ ఇవ్వాలి. మ్యాక్సిమం ఎంతమందినైనా రిఫరల్ ఇవ్వడం అనేది చెయ్యొచ్చు. మినిమం కనీసం 2 ఇంట్రడ్యూస్ చేయాలి, మ్యాక్సిమం ఎంతమందినైనా చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మ్యాచింగ్ ఇన్కమ్ 5%. యూ విల్ ఎర్న్ 5% మ్యాచింగ్ ఇన్కమ్. మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 5% వస్తుంది. మ్యాచింగ్ ఇన్కమ్ అంటే టీమ్ ఏ టీమ్ బి జరిగినటువంటి బిజినెస్ రెండింటి మీద మ్యాచింగ్ ఏదైతే జరిగిందో ఆ రోజు ఆ ఇన్కమ్ని కాలిక్యులేట్ చేసి, ఆ మ్యాచింగ్ని కాలిక్యులేట్ చేసి మనకి నెక్స్ట్ డే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఏలో ఈరోజు 1,00,000 రూపాయలు, టీమ్ బిలో 1,00,000 రూపాయలు బిజినెస్ జరిగినట్టయితే నాకు మ్యాచింగ్ ఇన్కమ్ 5,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కండిషన్స్ చూసుకున్నట్టయితే డైలీ క్యాపింగ్ ఉంది. డైలీ కట్ ఆఫ్ మిడ్నైట్ 12 AM. నెక్స్ట్ డే పే అవుట్ 24 అవర్స్లో జరుగుతుంది. హైయెస్ట్ డైలీ సీలింగ్ అమౌంట్ 50,000 డైలీ పెర్ డే 50,000 తీసుకునేటువంటి అవకాశం ఉంది. సీలింగ్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ క్యాపింగ్ ఇన్కమ్ బాక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం 1,000 రూపాయల ప్యాకేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1,000 రూపాయల ప్యాకేజ్ అయితే డైలీ మినిమం మ్యాక్సిమం ఇన్కమ్ నేను 1,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ఓకేనండి. తర్వాత నాది 5,000 రూపాయల ప్యాకేజ్ అయితే డైలీ 5,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. 10,000 ప్యాకేజ్ అయితే డైలీ 10,000 తీసుకోవచ్చు. 50,000 ప్యాకేజ్ అయితే మ్యాక్సిమం నేను హైయెస్ట్ సీలింగ్ అనేది క్యాపింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు 50,000. ఒకవేళ 1,00,000 రూపాయల ఐడి ప్యాకేజ్ ఉన్నా సరే మ్యాక్సిమం 50,000 రూపాయలు డైలీ తీసుకునే అవకాశం వర్తిస్తుంది. అంటే రోజుకి 50,000 రూపాయల చొప్పున నెలకి 15 లక్షల రూపాయలు తీసుకునే అవకాశం కృషి పీపుల్ మార్ట్ నుంచి మనకి లభిస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి రీపర్చేజ్ ఇన్కమ్. రీపర్చేజ్ అంటే ప్రతి నెల మనం ఏదైనా వస్తువులు కొనేటివి ఉన్నాయా అని ఆలోచించినట్టయితే కృషి పీపుల్ మార్ట్లో ప్రతి వస్తువు కూడా ప్రతి ఫ్యామిలీకి అవసరం ఉన్నటువంటి వస్తువే. కానీ కనీసం కిరాణా చూసుకున్నా సరే ప్రతి నెల మనం వాడాల్సిందే. సో ప్రతి నెల మన కింద ఉన్నటువంటి టీం నుంచి మినిమం బిజినెస్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మనం ఈ మ్యాక్సిమం ఎంతమందిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తామో మన టీంలో వాళ్ళ ద్వారాగా ప్రతి నెల జరిగేటువంటి బిజినెస్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్. ఇది జస్ట్ లైక్ ఏ మ్యాచింగ్ ఇన్కమ్. మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే మ్యాచింగ్ అవుతుందో ఆ ద్వారాగా వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ని రీపర్చేజ్ కింద చూపించడం జరిగింది. సో మిగిలిన కాన్సెప్ట్లో ఎక్కడ కూడా రీపర్చేజ్ అనేది జరిగేటువంటి విధానం లేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రీపర్చేజ్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి కంపెనీ ఒక రీపర్చేజ్ ఇన్కమ్ సెపరేట్గా చూపించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చి బనోంజా. ఇక్కడ బనోంజా చూసుకున్నట్టయితే మనకు కావాల్సిన వస్తువులు కృషి పీపుల్ మార్ట్లో మనం కొనుక్కుంటూ వాటి ద్వారాగా మళ్ళీ ఎవరినన్నా ఇంట్రడ్యూస్ చేసినట్టయితే వాళ్ళ ద్వారాగా రిఫరల్ ఇన్కము, మ్యాచింగ్ ఇన్కము, రీపర్చేజ్ ఇన్కమ్ తీసుకుంటూ మళ్ళీ మనకి కంపెనీ ద్వారా బనోంజాస్ తీసుకునేటువంటి అవకాశం అనేది ఇక్కడ కంపెనీ కల్పించడం జరిగింది. సో ఫస్ట్ 1 lakh బిజినెస్ మ్యాచింగ్కి బ్రాంజ్ ర్యాంక్లో స్మార్ట్ వాచ్, నెక్స్ట్ 5 lakhsకి సిల్వర్ ర్యాంక్లో గోవా ట్రిప్పు, నెక్స్ట్ 10 lakhsకి గోల్డ్ ర్యాంక్లో ల్యాప్టాప్, నెక్స్ట్ 25 lakhsకి ప్లాటినం ర్యాంక్లో 10 grams గోల్డ్, నెక్స్ట్ 50 lakhsకి డైమండ్ ర్యాంక్లో ఫర్నిచర్ ప్లస్ ఇంటర్నేషనల్ టూరు, నెక్స్ట్ 1 crore మ్యాచింగ్కి డబుల్ డైమండ్ ర్యాంక్లో స్పోర్ట్స్ బైకు, నెక్స్ట్ 5 crores మ్యాచింగ్కి ట్రిపుల్ డైమండ్ ర్యాంక్లో లగ్జరీ కారు, నెక్స్ట్ 10 crores బిజినెస్ మ్యాచింగ్కి క్రౌన్ ర్యాంక్లో డ్రీమ్ హౌసు, నెక్స్ట్ 25 crores డబుల్ క్రౌన్ ర్యాంక్లో గోల్డ్, నెక్స్ట్ 50 crores బిజినెస్ మ్యాచింగ్కి ట్రిపుల్ క్రౌన్ ర్యాంక్లో లగ్జరీ కార్ ప్లస్ విల్లా, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 100 crores బిజినెస్ మ్యాచింగ్కి
యూనివర్సల్ డైరెక్టర్ పొజిషన్లో 3 crores క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ బనోంజా అనేది చాలా అద్భుతమని చెప్పాలి. కంపెనీలో మనకు అవసరం ఉన్నటువంటి 100% వర్తబుల్ ప్రొడక్ట్ ఇస్తూ అట్ ది సేమ్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసిన ద్వారాగా టీం ద్వారాగా మనకి బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ కల్పిస్తూ పైగా బనోంజాస్ కూడా మనకి ఇస్తుంది అంటే కంపెనీకి మనం ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ బనోంజాస్ చాలా ఈజీగా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా రీపర్చేజ్ జరుగుతుంది. మన కంపెనీలో రీపర్చేజ్ జరిగిన ప్రతిసారి మ్యాచింగ్ వాల్యూ పెరుగుతుంది. మ్యాచింగ్ వాల్యూ పెరిగిన ప్రతిసారి బనోంజా మనం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి. ఇక్కడ ఉన్నటువంటి 100% బనోంజాస్ అచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మన కంపెనీలో ఎవరైతే ఇంట్రడ్యూస్ అవుతారో వాళ్ళందరూ కూడా 11 లెవెల్స్ అచీవ్ అయ్యి 11వ లెవెల్లో 100 కోట్ల రూపాయలు బిజినెస్ మ్యాచింగ్ ఇస్తూ యూనివర్సల్ డైరెక్టర్గా పొజిషన్ తీసుకుని 3 కోట్ల రూపాయలు క్యాష్ ప్రైజ్ అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి పవర్ఫుల్ ఇన్కమ్. ఈ పవర్ఫుల్ ఇన్కమ్ అనేది వేరే కాన్సెప్ట్లో ఎక్కడా కూడా లేనటువంటి మన కాన్సెప్ట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాన్ అండి. ఇది చూసుకున్నట్టయితే టోటల్ కంపెనీ టీం మీద ఆధారపడి ఉంటుంది. మన టీం ఒకటే కాదు, టోటల్ కంపెనీ టీం మీద ఆధారపడి ఉంటుంది పవర్ఫుల్ ఇన్కమ్ అనేది. ఫస్ట్ పవర్ఫుల్ ఇన్కమ్ టార్గెట్ వచ్చి ఫస్ట్ బనోంజా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయల బిజినెస్ మ్యాచింగ్తో ఫస్ట్ బనోంజా ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అయ్యారో అట్ ది సేమ్ టైం పవర్ఫుల్కి కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. పవర్ఫుల్ ఇన్కమ్ అనేది ఫస్ట్ ప్యాకేజ్ వచ్చి 2,000 రూపాయల వాల్యూ, అది మ్యాచింగ్ ఇన్కమ్ 200 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు పవర్ఫుల్కి ఎలిజిబిలిటీ వచ్చినట్టయితే మీ తర్వాత నెక్స్ట్ ఎవరైతే పవర్ఫుల్కి వస్తారో వాళ్ళు మీ తర్వాత వస్తారు కంపెనీలో. ఓకేనండి. మీ టీంలో కాదు, కంపెనీ టోటల్ టీం మీద. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ మీరు పవర్ఫుల్కి ఎలిజిబిలిటీ వచ్చినట్టయితే మీ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళు మీ కిందకు వస్తారు. ఆ విధంగా మీ కిందకి 2 వచ్చిన ప్రతి లెవెల్లోని కూడా మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనండి. ఇక్కడ కూడా ఏ టీం బి టీం ఉంటుంది. ఏ టీంలో ఒకరు బి టీంలోకి ఒకరు వచ్చినట్టయితే బిజినెస్తో సంబంధం లేదు. ఇక్కడ ఐడియల్ బిజినెస్ వాల్యూ ఉండదు. జస్ట్ వ్యక్తులు వచ్చినట్టయితే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ పవర్ఫుల్లో 200 మ్యాచింగు, సెకండ్ పవర్ఫుల్ ప్యాకేజ్ వచ్చి 4,400 రూపాయల మ్యాచింగు, థర్డ్ పవర్ఫుల్ 6,000 రూపాయలకి 600 రూపాయల మ్యాచింగు, ఫోర్త్ పవర్ఫుల్ 10,000 రూపాయలు ప్యాకేజ్కి 1,000 రూపాయలు మ్యాచింగ్ రావడం అనేది జరుగుతుంది. ప్రతి మ్యాచింగ్ కూడా మనకి ప్రతి పవర్ఫుల్ కూడా ఫస్ట్ 100 టైమ్స్ ఇన్కమ్ తీసుకున్న తర్వాత రీటాప్ అప్ అనేది కంపల్సరీ జరుగుతుంది. అంటే ఫస్ట్ పవర్ఫుల్ 1లో 20,000 ఇన్కమ్ తీసుకున్న తర్వాత రీటాప్ అప్ జరుగుతుంది. సెకండ్ పవర్ఫుల్లో 40,000 ఇన్కమ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీటాప్ అప్ జరుగుతుంది. థర్డ్ పవర్ఫుల్లో 60,000 వచ్చిన తర్వాత రీటాప్ అప్ జరుగుతుంది. ఫోర్త్ పవర్ఫుల్లో 1 lakh తీసుకున్న తర్వాత మళ్ళీ రీటాప్ అప్ అనేది జరుగుతుంది. ఈ ప్యాకేజెస్ అమౌంట్ అనేది మన క్యాష్ వ్యాలెట్ నుంచి డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఇది మనం బిజినెస్ కొంతవరకు చేసిన తర్వాత ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి కంపెనీకి బిజినెస్ ఇచ్చిన తర్వాత కంపెనీకి మన ఎఫర్ట్ను గుర్తించుకుంటూ మనం బిజినెస్ తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా మినిమం షేర్ వాల్యూస్ అయితే కంపెనీ నుంచి మనకు వస్తాయి. ఓకేనండి. ఇది ఒక అద్భుత అవకాశం కంపెనీలో. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కంపెనీ నుంచి రాయల్టీ ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది జరిగింది. మన కంపెనీలో 5 కోట్ల రూపాయలు బిజినెస్ మ్యాచింగ్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పటి నుంచి మనకి కంపెనీ నుండి ఒక లగ్జరీ కార్ ఇస్తూ మనకి రాయల్టీకి ఎలిజిబిలిటీ అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించినట్టయితే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో 1% ఎవ్రీ మంత్ ప్రతి నెల తీసి పక్కన పెట్టి రాయల్టీ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అంటే రాయల్టీ విన్నర్స్ అంటే 5 crores బిజినెస్ మ్యాచింగ్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా షేర్ చేస్తుంది. అంటే మనం కంపెనీలో మినిమం 5 crores బిజినెస్ మ్యాచింగ్ వరకు ఇవ్వగలిగితే రాయల్టీ ద్వారాగా 1,00,000 రూపాయలు కానివ్వండి, పవర్ఫుల్ ఇన్కమ్ ద్వారాగా మినిమం 1,00,000 రూపాయలు కానివ్వండి,
రీపర్చేజ్ ఇన్కమ్ ద్వారా మినిమం 1,00,000 రూపాయలు కంపల్సరీ మనకు ఒక నెలకి 3,000 రూపాయలు తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కల్పించడం జరిగింది. ఇదొక చూసుకున్నట్టయితే కనుక ఈ రాయల్టీ అనేది చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి కంపెనీ ఎక్స్పెన్షన్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్పెన్షన్ సపోర్ట్ అంటే ప్లాన్ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది, కానీ ప్రోడక్ట్కి మనకి అవైలబిలిటీ ఉండేటువంటి విధంగా ఉండాలి అంటే, అందరికీ అందుబాటులో ఉండాలి అంటే మనకి స్టాక్ పాయింట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్టాక్ పాయింట్లు కానివ్వండి, మార్ట్లు కానివ్వండి, సూపర్ మార్ట్స్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. 5 lakhs మార్ట్ స్టాక్ పాయింట్లో 4% కమిషన్ వస్తుంది. 10 lakhs మార్ట్లో 4% కమిషన్ ప్లస్ 2% రెంట్ వస్తుంది. 25 lakhs సూపర్ మార్ట్స్లో 6% కమిషన్ ప్లస్ 2% రెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలతో మనం ఏమన్నా మార్ట్ ఓపెన్ చేసినట్టయితే 10 లక్షల రూపాయలు ప్రొడక్టు ప్లస్ 40,000 రూపాయలు కమిషను ప్లస్ 20,000 రూపాయలు రెంటు, అంటే 10,60,000 రూపాయలు వాల్యుబుల్ ప్రొడక్ట్తో పాటు వ్యాలెట్ కూడా ఈరోజే ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజైతే మనం మార్ట్ ఓపెన్ చేసామో ఆ రోజే కంపెనీకి ఎప్పుడు డబ్బులు కడితే అప్పుడే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదొక అద్భుతమైనటువంటి ఆఫరు. సెకండ్ జనరేషన్ ప్లాన్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఏ కంపెనీలోనే లేనటువంటి ఆఫరు ఈ కంపెనీలోనే ఉన్నటువంటి ఆఫర్ ఏంటంటే సెకండ్ జనరేషన్ ప్లాన్. సో మనం రిజిస్ట్రేషన్ టైంలోనే ఎవరైతే మనం ఉన్నామో వాళ్ళు రిజిస్ట్రేషన్ టైంలోనే నామినీ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది కంపెనీ. ఈ నామినీ ఆప్షన్ ద్వారా మనం ఇన్కమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగినట్టయితే మన ఇన్కమ్స్ మొత్తం మనం ఎవరినైతే నామినీ పెడుతున్నామో మన బిజినెస్ కానివ్వండి, మన ఇన్కమ్ కానివ్వండి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇదొక మంచి అవకాశం. టర్మ్స్ అండ్ కండిషన్స్ సింపుల్గా చూసుకున్నట్టయితే మినిమం 2 రిఫరల్స్ ఇవ్వాలి. మంత్లీ క్యాష్ బ్యాక్ అనేది క్యాష్ వ్యాలెట్లో 50%, ప్రొడక్ట్ వ్యాలెట్లో 50% పడుతుంది. క్యాష్ బ్యాక్ అనేది మనకి ఎవ్రీ మంత్ ప్రతి నెల 10వ తారీఖున పడుతుంది. ఇక్కడ 5వ తారీఖు అని చెప్పారు, 10వ తారీఖున జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతి ఇన్కమ్ అంటే రిఫరల్ ఇన్కమ్ కానివ్వండి, మ్యాచింగ్ ఇన్కమ్ కానివ్వండి, మనకి పవర్ఫుల్ ఇన్కమ్స్, రాయల్టీస్, ఈ ఇన్కమ్స్ మొత్తం అన్నీ కూడా మనకి 20% ప్రొడక్ట్ వ్యాలెట్కి, 80% క్యాష్ వ్యాలెట్కి జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి క్యాష్ వ్యాలెట్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి డిడక్షన్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ పెట్టిన ప్రతిసారి 20% అనేది టీడీఎస్ రూపంలో కానివ్వండి, కంపెనీ అడ్మిన్ ఛార్జెస్ రూపంలో కానివ్వండి కట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మినిమం విత్డ్రా అనేది 500 ఉండాలి. తర్వాత మండే టు ఫ్రైడే మనకి విత్డ్రాస్ అనేది అవైలబిలిటీ ఉంది. సాటర్డే సండే హాలిడే. సో నెక్స్ట్ వచ్చి ఒక పాన్ కార్డ్కి 3 ఐడీల వరకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం అనేది జరిగింది కంపెనీ. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం కృషి మార్ట్లో క్యాష్ వ్యాలెట్ని విత్డ్రా పెట్టినట్టయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్లో మనకి 20% డిడక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం క్యాష్ వ్యాలెట్ని ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నట్టయితే కనుక 100% యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం క్యాష్ వ్యాలెట్ని మనకి ఫండ్ వ్యాలెట్ కింద జనరేట్ చేసుకున్నట్టయితే వేరే వాళ్ళని మన కింద డౌన్ లైన్లో వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కూడా మనం 100% క్యాష్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ గమనించినట్టయితే మన కంపెనీలో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని సొసైటీలోకి తీసుకురావడం అనేది జరిగింది. సో 100% మనకు కావాల్సినటువంటి వర్తబుల్ వస్తువులు ఇస్తూ మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం నామినీ ఆప్షన్ కూడా పెట్టడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి. సో పీడిఎఫ్ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మన కృషిలో ఎవరైనా ఇంట్రడ్యూస్ అయినట్టయితే కనుక ప్లాన్ వినండి, నమ్మి మన టీంని బిల్డ్ చేసినట్టయితే సక్సెస్ అనేది కంపల్సరీ మనకి తొందరలోనే వస్తుందని చెప్పేసి చెప్తుంది కంపెనీ. సో రిజిస్టర్ నౌ కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఈమెయిల్ వచ్చి krushi3456@gmail.com. వెబ్సైట్ వచ్చి www.krushimart.com. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగేశ్వరరావు అండి. ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కనుక ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చి 8341141127. థ్యాంక్ యూ వెరీ మచ్.